ఇచ్చినటువంటి దైవజనులకు నా వందనాలు, అలాగే అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాం. 2వ రాజులు 6వ అధ్యాయం 5-6 వచనాలు ఒక్కసారి చదివినట్లయితే, 2వ రాజులు 5వ వచనం. ఎరువు చాలు. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏమిటంటే, ప్రవక్త దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ ఇల్లు చాలా ఇరుకుగా ఉండటం వలన, అయ్యా మనకి ఇది చాలతలేదు, మనం అడవికి వెళ్ళి మానులై కొట్టుకొచ్చుకొని మనం ఇంకొకటి వేసుకుందాం అన్నప్పుడు, సరే అలాగే చేయండి అయ్యా అని చెప్పి అంటారు. కానీ మీరు కూడా మాతో రావాలయ్యా అని చెప్పేసి ఎలీషాని శిష్యులు అడిగినప్పుడు ఆయన కూడా వాళ్ళతో వెళ్తారు. వీళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళు గొడ్డలతో నరుకుతున్నప్పుడు ఒక గొడ్డలి ఊడిపోయి నీళ్ళల్లో పడిపోయినప్పుడు అతను బాధపడుతున్నాడు. అయ్యో, ఇది నేను పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు తెచ్చాను, ఇది పడిపోయింది, ఇప్పుడు ఆమెకి ఏమని సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఆయన వచ్చి దైవజనుడికి మొరపెడుతున్నప్పుడు దైవజనుడు అడుగుతున్నాడు, అది ఎక్కడ పడింది ఆ స్థలమును అని అడగగా అతను ఆ స్థలాన్ని చూపించాడు. ఏ ప్లేస్లో అయితే పడిపోయిందో ఆ స్థలాన్ని చూపించినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే, ఒక కొమ్మ నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలింది. కానీ ఇది వినటానికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే గొడ్డలు అనేది ఇనుముతోనే చేసినప్పుడు ఆ గొడ్డలి నీళ్ళలో పడినప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తాం? ఏ విధంగా తీయాలంటే మనిషి దిగేటువంటి పరిస్థితి లేనప్పుడు అయస్కాంతం లాంటిది వేస్తే ఆ ఇనుము గొడ్డలకు అతుక్కుంటుంది కాబట్టి వస్తుంది, బాగానే ఉంది. కానీ కొమ్మ నరికి నీళ్ళలో వేస్తే గొడ్డలి తేలింది. ఇది నమ్మశక్యమైన విషయమేనా అని ఆలోచన చేస్తే, శరీరానుసారంగా లోకానుసారంగా చూస్తే నమ్మే విషయం కాదు. కానీ ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా 100% నమ్మదగినటువంటి విషయం. ఎందుకని అంటే ఆ కొమ్మ ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ గొడ్డలి అనేది ఏమిటంటే మానవునికి సూచనగా చూపిస్తుంది అన్నమాట. ఎలాగని మనం ఒకసారి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఈ గొడ్డలి కర్రతో పాటు జారిపోలా, కర్ర నుండి వేరయి పడిపోయింది. అట్లాగే ఈ కర్ర అనబడినటువంటి దేవుడితో మనం కలిసి ఉన్నప్పుడే మనల్ని ఆ గొడ్డల్ని ఉపయోగించుకోగలడు. కర్ర లేకుండా గొడ్డలతో నువ్వు కొమ్మలు నరకగలమా, చెట్లు నరకగలమా అంటే నరకలేం. ఏదో చిన్న చిన్న కాకులు కాల్చుకునే పొలాలు నరకమంటే నరుకుతాం తప్ప పెద్ద నరకాలంటే దానివల్ల కాదు. గొడ్డలి ఎంత ముఖ్యమో దానికి కర్ర కూడా అంతే ముఖ్యం అన్నమాట. కర్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటే గొడ్డలి పెట్టి వేస్తే ఆ అవతల ఉన్నటువంటి చెట్టే కానీ కొమ్మే కానీ ఏదైనా కూడా దెబ్బకి తెగుద్ది. అట్లాగే కర్ర లేనప్పుడు గొడ్డలి ఎంత పదునుగా ఉన్నా కూడా దాన్ని వినియోగించాలంటే చాలా ప్రయాస, చాలా ఆయాసపడుతూ ఉంటారు. అలాగే మనము ఆ గొడ్డలి కర్రతో కలిసి ఉన్నప్పుడే దానికి విలువ. అలాగే దేవుడు ఒక మాట చెప్తాడు, ఏమనంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాతో అంటుకట్టుబడి ఉండాలి, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, ఫలించలేరు, ఏ పనికి కూడా పనికిరారు మీరు అని చెప్పి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు అన్నమాట. అట్లాగే దేవునిలో కలిసి ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు మనం ఫలించగలం, అభివృద్ధి చెందగలం. కానీ ఆయనకి వేరుగా ఉండి ఫలించలేమంట, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. మరి ఇంకా గొప్పతనం ఏమిటి? ఈ లోకంలో మనం దేవుడు ఉన్నా లేకపోయినా ఫలించగలం. దుష్టులు ఫలిస్తున్నారు, మనం ఫలిస్తున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏమిటి అంటే, మనం ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించి మన ఆశ కాదు, కానీ పరమందు ఉన్న వాటి గురించి మనము ఆశపడుచున్నాం. మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉన్నదని మనం నమ్మి ఏనాటికైనా సరే ఈ భూమిని విడిచి మనము పరలోకం వెళతామనే ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రతిదానికి డబ్బు అనేది అవసరం కాబట్టి దానికి తగ్గట్టుగా దేవుడు మనకి ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు.
అదే డబ్బు మనకి అవసరాలు తీరుస్తుంది కదా, ఇదే మన ఆశీర్వాదం, ఇదే దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి లేదు. ఎందుకనంటే శిష్యులు వాళ్ళకి కలిగినది అమ్మి ఆయన పనిచేశారు. ఎందుకని? ఇది శాశ్వతమైనది కాదు, మాకు దేవుడు మాకు పరమందుంచాడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నవి అమ్మేసి స్థిర ఆస్తులను అమ్మేసి దేవుడికి వాళ్ళు పేదవారికి పంచిపెట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు. ఏమని? దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? ఈ లోకంలో వెండినైనను బంగారమునైనను మీరు సంపాదించుకొనకూడదు అని ప్రభు వారు చెప్పిన మాటని 100కి 100% కూడా వాళ్ళు పాటిస్తున్నారు. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు మేము అపోస్తులము, మేము ఫలానా అని చెప్పుకునే వాళ్ళు ఈ మాటను ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఒక విషయాన్ని గురించి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన విషయం ఏంటంటే, ఈ గొడ్డలి ఆ కర్రకున్నంతసేపే దానికి విలువ, ఏ పనికైనా ఉపయోగపడుతుంది. అలాగే మనం క్రీస్తుతో కలిసి ఉన్నప్పుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చూస్తున్నాం, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం. కలిసి ఉన్నప్పుడే కొన్ని సందర్భాల్లో మనం దేవుడికి పక్కగా తిరిగి మనుషుల వైపు ఆధారపడినప్పుడు ఇట్లాగే మునిగిపోతూ ఉంటాం అన్నమాట. సహాయం చేస్తామన్న వాళ్ళే కానీ ఇంకొకళ్ళే కానీ ఏ విధము చేత కూడా వాళ్ళు సహాయం పొందలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాగే మానవుడు కూడా కొన్ని అతిక్రమముల చేత పాపముల చేత చచ్చిన వాడై ఉండగా క్రీస్తు తనతో కూడా బ్రతికించెను అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి. అలాగే మన అతిక్రమం బట్టి పాపములు బట్టి మనం చనిపోయి ఉన్నటువంటి గొడ్డలి స్థితిలో ఉన్నాము. కాబట్టి ఏదేని తోటలో నుండి మానవుడు ఏ విధంగానైతే తాను దేవుడు పని చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా ఊడిపోయి ఆదాము పడిపోయాడో, మరలా అతన్ని ఆ మానవుణ్ణి మరలా నేను వినియోగించుకోవాలి, నేను వాడుకోవాలంటే తన క్రీస్తు ద్వారా చనిపోయిన మానవుణ్ణి బ్రతికించి తాను వాడుకోవటం మొదలుపెట్టాడన్నమాట. అలాగే ఈ కొమ్మ అనేది క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి కొమ్మ నీళ్ళలో వేస్తే గొడ్డలి తేలటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఒక మనుషుడి కోసం, ఒక మనుషుని ద్వారా వచ్చినటువంటి పాపాన్ని ఒక మనుషుడి ద్వారానే దేవుడు జీవాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక మాట మనం చెప్తాము, జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండం 15:25 ఒకసారి చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట చూపిస్తున్నాడు. చూడండి 15:25 నిర్గమాకాండం. చాలు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో వచ్చినప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి దాహానికి నీళ్లు దొరకపోతే ఒక మారా అనేటువంటి స్థలానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ అవి చేదు నీళ్లు తాగలేకపోయారు. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ జనాలంతా సనుక్కుంటున్నారు. మోషే మట్టుకు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఏంటి పరిస్థితి మరి అన్నప్పుడు ఒక చెట్టును చూపించాడు దేవుడు. ఏది పడితే అది నువ్వు ప్రార్థన చేయి, నీళ్ళు మధురంగా మారుస్తానని చెప్పి దేవుడు చెప్పట్లా. ఒక చెట్టును చూపిస్తున్నాడు. నువ్వు ఆ చెట్టుని నరికి దాంట్లో వెయ్యి, ఆ చెట్టును నీళ్ళలో వెయ్యి, మధురంగా మారుతుంది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? మామూలుగా ప్రార్థన చేయయ్యా, నేను దాన్ని మధురంగా మారుస్తానని చెప్పి దేవుడు చెప్పట్లా. ప్రతిదానికి ఒక ఇది దేవుడు మనకి ఏర్పరుస్తున్నాడు. కష్టపడాలి కాబట్టి కొన్ని ద్వారా ఇక్కడ ఈ చెట్టు కూడా యేసుక్రీస్తుని సాదృశ్యంగానే చూపిస్తుంది అనమాట. యేసుక్రీస్తు లేకుండా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏది కూడా పూర్తి కాదు. కాకపోతే ఆయన మర్మమై ఉన్నాడు, మర్మంగానే వచ్చాడు, ప్రజలకి మర్మంగానే సహాయం చేస్తూనే ఉన్నాడు. అది ఎలా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క నడిపింపు ద్వారా, ఆత్మ ద్వారానే తప్ప, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ ద్వారానే బయలుపరిచే తప్ప శరీరానుసారమైన మనసు శరీరానుసారమైన వాటినే వెతుకుతుంది. అలాగే మనము కూడా ఈ చెట్టును చూపించినప్పుడు ఆ చెట్టును నీళ్ళలో వేసినప్పుడు మధురముగా మారిపోయిందనమాట. అలాగే మన జీవితంలో కూడా మానవుని యొక్క జీవితంలో నిలువెల్లా విషం కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు, ఏ జంతువైనా ఉందంటే కేవలము మానవుడే. వీడిని మధురంగా మార్చాలంటే ఆ చెట్టుని నరికి నీళ్ళలో వేయబట్టి మధురంగా మారింది. అలాగే క్రీస్తుని మనము స్వీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చేదునంతా విరిచేసి మధురముగా మనము మారిపోవటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృప అనే మనం చెప్పాలి. ఎందుకంటే
మానవుడు అంత సామాన్యంగా మారే వ్యక్తి కాదు. ఏదో ఒక వంక చెప్పి తప్పించుకుంటాడు. దేవుడికే వంకలు చెప్పాడు, అయ్యా నువ్వే ఇచ్చావు, నా తప్పేం లేదు, ఆమె చేసినంత అసలు మనది ఏమి లేదయ్యా, నువ్వు ఎట్లా చెప్పావు నేను అట్లాగే ఉన్నానని చెప్పి తప్పించుకునే రకాలు. దేవుని బిడ్డలైనా సరే, ప్రవక్తలైనా కూడా తప్పించుకోవటానికి చూసేవాళ్ళే తప్ప, ఇటువంటి చేదైనది విరగాలి అంటే దేవుని యొక్క కృపను బట్టే తప్ప, ఆయన్ని మనం స్వీకరించిన రోజునే మనం ఆశీర్వదించబడతాం. అలాగే దేవుడితో అంటుకట్టుబడి ఉంటేనే ఆశీర్వాదాలు పొందుకుంటాం. కళ్ళ ముందు ఆశీర్వాదం కనపడుతున్నా కూడా దాన్ని పొందుకోలేం. ఎందుకని ఎలా చెప్పగలం అంటే, సంఖ్యాకాండం 14:40 కాడ నుంచి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళు చేసిన పనులను బట్టి దేవుడు వాళ్ళని శపించాడన్నమాట. మీరు వెళ్ళరు, ఇక్కడున్న ఈ తరం మొత్తం కూడా నన్ను నమ్మలేదు కాబట్టి నేను ఎవరిని కూడా కానాను దేశం తీసుకువెళ్ళను అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే, వాళ్ళు ఈ కానాను దేశానికి ఎంట్రన్స్గా ఆ బోర్డర్లోకి వచ్చినప్పుడు 12 గోత్రాల్లో నుంచి 12 మందిని పంపించి ఆ దేశం ఎలా ఉంది చూసి రండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు 12 మంది వెళ్ళారు, అందరూ తిరిగి వచ్చారు. 10 మంది మట్టుకు వచ్చి ఏమని చెప్పారంటే, అక్కడ చూసిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా భయంకరంగా ఉన్నాళ్ళు, వాళ్ళ చేతుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెలవలేము, మనం చచ్చిపోతాము, ఇక్కడికి మనం తీసుకొచ్చారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ సమాజం మొత్తం ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏడవటం మొదలుపెట్టారన్నమాట. అయ్యో అక్కడ ఉన్న బాగుండు, అలాగన్నా బతికుండేవాడు, ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ చంపడానికి తీసుకొచ్చావని దేవుడికి మోషేకి విరోధంగా సనగటం మొదలుపెట్టాడన్నమాట. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వీరి మధ్యన 10 అద్భుతాలు చేసినా కూడా వీళ్ళు ఈ 10 మార్లు కూడా నన్ను అనుమానించారు. వీళ్ళలో ఎవడు కూడా వాగ్దాన దేశానికి వెళ్ళడు. కాలేబు, యెహోషువ తప్ప మోషేను కూడా పక్క తీసేసాడు దేవుడు. ఆయన కూడా పొరపడ్డాడు. వీళ్ళ మూలాన ఆయన కూడా ఎలాగుండక పోయాలన్నమాట. అలాగే దేవుడు ఎవ్వరు కూడా వెళ్ళరని చెప్పించారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అయ్యో ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన, మేము చేసిన తప్పేనాయన అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే, చూడండి 14:40 చాలు. చూసారా, కళ్ళ ముందు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, ఇంకొక అడుగేసేస్తే వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నిజమేనయ్యా మేము చేసిన తప్పే ప్రభువా అని చెప్పి ఒప్పుకున్నారు. కానీ వాగ్దాన దేశంలోకి వెళ్ళరు అని దేవుడు చెప్పినప్పుడు ఇంకా కనబడుతుంది, ఇంకా మనల్ని ఎవరు ఆపగలుగుతారు, దేవుడు అట్లాగే అంటాడే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి అది స్వాధీనపరచుకోవచ్చు అని చెప్పేసి పొద్దున్నే లేచి ఆ కొండ ఎక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు స్వాధీనపరచుకుంటాక వెళ్ళగానే మోషే అంటున్నాడు, మీరు వెళ్ళమాకండి, దేవుడు మీతో లేడు, ఎన్నాళ్ళు మీరు గెలిచారనుకుంటున్నారు, కానీ మీరు కాదు గెలిచింది, మీ ముందుండి మీ దేవుడు మీకు విజయాన్ని ఇచ్చాడని చెప్పి దేవుడు మోషే చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వెళ్ళారు. అనేక మంది చంపబడ్డారు. చూసారా, కళ్ళ ముందు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దేవుని కృప కనికరము మనకి అవసరమై ఉంది. లోకంలో ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉందంట. అట్లాగే మనం కలుపుకున్న ముద్దలో కూడా ఆ ముద్ద, మన నమిలిన ముద్ద కూడా మన కడుపులోకి వెళ్ళాలంటే దేవుని కృప. ఒక్క రాయి తగిలితే చాలు మనం తినలేం, నోట్లో ఉన్న అన్నం కూడా నీ కడుపులోకి వెళ్ళదు దేవుని యొక్క దయ లేకుండా ఉంటే. సొలొమోన్ అంటాడు, అన్నం తిని పడుకోవటం కూడా దేవుని దయేనంటే, అది కడుపు నిండా తిని పడుకోవటం కూడా దేవుని దయే. అటువంటి దయ కావాలి అంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఆశీర్వాదాలు అంటే పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద అయ్యి బంగారం వెండి నగలు అది కాదు ఆశీర్వాదం. కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోవటము ఆశీర్వాదం. ఇటువంటి ధన్యత కోటీశ్వర్లకు కూడా లేదు. కడుపు నిండా అన్నం తింటే చచ్చిపోతారు, కంటి నిండా నిద్రపోతే తెల్లారలేగరు. అటువంటి కృపని మనకిచ్చాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఆయన మనతో ఉండబట్టి మనం చెబుతున్నాం. అలాగే మనం దేవుని విడిచినప్పుడు వీళ్ళందరూ విడిచిపెట్టాడు, వాళ్ళని విడిపించిన దేవుడు వాళ్ళకి తోడుగా లేడనమాట. వాళ్ళని నడిపించిన దేవుడు వాళ్ళకి తోడుగా లేదు. అద్భుతాలు చేసిన దేవుడు లేడు వాళ్ళతో, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు వాళ్ళతో లేడు, వాళ్ళకి జయాన్ని ఇచ్చిన దేవుడు వాళ్ళతో లేడు. వాళ్ళ యొక్క నిరీక్షణను వాళ్ళు చేసినటువంటి పనులు బట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టి పోయాడు. ఎందుకని? వాళ్ళు అనేక మార్లు దేవుణ్ణి మీరారు. ఆ మీరటమే కాకుండా ఆయన్ని
నిర్లక్ష్యపరిచారు, అవమానపరిచారు. దూడను చేసుకున్న నువ్వు కాదు దేవుడు, ఈ దేవుడు అన్నారు. అట్లాగే మనము కూడా కొన్ని సందర్భాల్లో వచ్చినప్పుడు మన కళ్ళ ముందు కనబడే వాటిని చూసి మనం కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు చేయగలిగిన వాడై ఉన్నాడని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే 5వ అధ్యాయం 6వ వచనంలో బెతెస్దా కోనేరు వద్ద ఒకడు కూర్చొని ఉన్నాడన్నమాట 38 సంవత్సరాల నుంచి. వాడిని చూసి దేవుడు వెళ్ళి అడుగుతున్నాడు, లేచి నీ పరిపెత్తుకొని నడువు. కానీ వీడి సోమరిపోత అనాలా, భక్తిపరుడు అనాలా అనేది కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు వారిని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయడు. మరి ఎందుకు ఇతని దగ్గరికి వెళ్ళాడు దేవుడు అంటే, ఎందుకు చూశాడు ఇతని కష్టాన్ని అంటే, ఎందుకు చూశాడు ఇతని బాధని అంటే, తను ఏ విధంగా కూడా కదలలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి మనసులో మటుకు దేవుణ్ణి మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి దేవుడు కనికరించి ఆయన పరిస్థితిని చూసి దేవుడి స్వయాన వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచినట్లుగా లేచి నీ పరిపెత్తుకొని నడువు అని చెప్పేసి ఆయనకి ఒక దేవుడు ఆయన స్వస్థపరిచాడనే విధంగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మన జీవితంలో కూడా కదలలేని స్థితిలో ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. నీకు కలిగిన భక్తి ధైర్యము పుట్టింపదా అని యోబు యొక్క స్నేహితులు యోబుతో అంటున్నారు. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే కష్టం వచ్చింది, నష్టం వచ్చిందని చెప్పి నువ్వు జంకవు. నీ భక్తి నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి విశ్వాసం, మన భక్తిని బట్టి కొన్ని సందర్భాల్లో దేవుడి మీద అలాగే ఆధారపడి కూర్చున్నప్పుడు, ఈ 38 సంవత్సరాలకి లాగా కూర్చుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కొన్ని కార్యాలు చేసి ఉన్నాడు. మనం అందరం అనుభవించి ఉన్నాం. కాకపోతే ఒక కార్యము జరగాలంటే ఓర్పు, సహనము, విశ్వాసం, ఈ 3 కూడా ఉంటేనే మనం ఖచ్చితంగా కార్యాన్ని చూడగలం. ఓర్పు ఉండి కానీ సహనం లేదు, విశ్వాసం లేకపోతే పనికిరాదు. విశ్వాసం ఉంది, ఓర్పు లేదు, సహనం లేదంటే పనికిరాదు. కాబట్టి మనం ఓర్చుకుంటేనే సట్టెడ్ అవుద్దని సామెత ఉంది. గుడ్డుగా ఉన్నప్పుడు వేసుకొని తినేస్తే ఆమ్లెట్ అవుద్ది. అదే ఓర్చుకొని అది పెరిగి పెద్దదైన తర్వాత వండితే దాక నిండా కూర అవుతుంది, నలుగురు తినొచ్చు. అట్లాగే ఓర్పు అనేది కూడా మనకి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుడు మనకు తెలియపరిచినటువంటి విశ్వాసం. అలాగే ఆయనకు వేరుగా ఉండి మనం ఏదో సాధించాలనుకుంటాం, ఏదో చేయాలనుకుంటాం, దేవుని పని చేద్దాం అనుకుంటాం. కానీ పిడిలేని గొడ్డలికి లాగేనే మన భక్తి జీవితమే కావచ్చు, సేవా జీవితమే కావచ్చు, మన పాటల పరిచర్య కావచ్చు, ఇంకా లోకంలో ఉన్న పని కూడా కావచ్చు. అది ఏంటంటే పిడిలేని గొడ్డలికి లాగానే ఉంటుంది. కాబట్టి మనం దేవుడితో ఉన్నప్పుడు, ఆ గొడ్డలి కర్రతో ఉన్నప్పుడు, ఎటువంటిదైనా సరే, ఎంత పెద్ద చెట్టు అయినా సరే, గొడ్డలి పదునుగా ఉంటే నరికేవాడు భయపడ్డు, చూస్తాడు. చెట్టు ఇంకా ఏం పర్లేదు, ఒక అరగంట గట్టిగా కష్టపడితే చెట్టుని నరికేయగలం. అదే కర్రలైన గొడ్డలైతే ఈ చెట్టుని నరకలేము, మన వల్ల కాదు అని చెప్పి వెనుదిరిగేటటువంటి స్థితిలో ఉంటాయి. కాబట్టి మనము గొడ్డలికి, కర్రకి కలిగి ఉంటేనే, క్రీస్తుతో కలిగి ఉంటేనే అది ఎటువంటి శ్రమ అయినా, శోధన అయినా కూడా మనం జయించటానికి దేవుడు సహాయం చేయగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం నాయన, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు నాయన. నీతో కలిసి